పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డార్లింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బలం అనేది ప్రదర్శించేది కాదు, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది అనేది. సో ఇప్పుడు ఈ డైలాగ్ని ఎందుకు చెప్పాను అంటే, మీకు ఒక వార్త చూపించబోతున్నాను. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జూన్లో అందరూ కూడా వరి నాట్లు వేసుకుని కృష్ణా డెల్టా రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాల కోసం. అతి తక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. ఎల్నినో ప్రభావంతో అసలు వర్షమే పట్టలేదు. ఇప్పుడు ప్రజెంట్ చాలా చిన్న చినుకులు పడుతున్నాయి. అది కూడా ఈ 2 నెలల్లో ఇది ఒకటోసారో రెండోసారో. పూర్తిగా కృష్ణా డెల్టా మొత్తం కూడా వరి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ వరికి సాగుకి దాదాపుగా ఎంత కాదన్నా కూడా ఒక 60-70 టీఎంసీల వాటర్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక పక్క కాలువలు ఎండిపోయి ఉన్నాయి, మరో పక్క నదుల్లో డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మొదట చెప్పాను కదా, డైలాగ్ అనేది బలం అనేది ప్రదర్శించేది కాదు సమయం వచ్చినప్పుడు అనేది. ఇప్పుడు ఆ బలాన్ని ప్రదర్శించే సమయం కాదు, సందర్భం వచ్చింది. ఆ బలం ఇప్పుడు రైతాంగాన్ని ఆదుకునే బలం. ఇప్పుడు రైతాంగాన్ని మొత్తాన్ని ఖరీఫ్ సీజన్ మొత్తాన్ని కూడా కాపాడే పరిస్థితికి వచ్చింది. ఆ బలం ఏంటి అనేది ఒక్కసారి విజువల్స్లో చూడండి. మనం విజువల్స్లో చూస్తోంది గోదావరి జలాలు, పట్టిసీమ నుండి వస్తున్న గోదావరి జలాలు, కృష్ణానదిలోకి వెళ్ళబోతున్న గోదావరి జలాలు ఇవే. పూర్తిగా కృష్ణా డెల్టా మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా ఆధారపడింది కృష్ణానది వాటర్ మీద. అలాగే ఏదైతే ఈ జూన్ జూలై మాసాల్లో పడే భారీ వర్షాలు కానీ వరదల మీదే ఎక్కువ ఆధారపడుతుంటాయి. కానీ ఎల్నినో ప్రభావంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన కృష్ణానదికి ఇప్పుడు నీళ్లు తరలించాలి అంటే ఏకైక మార్గం పట్టిసీమ నీరు. సో ఇప్పుడు మనం చూస్తుంది, ఇప్పుడు పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి నీళ్లు మాత్రమే. గోదావరి నుంచి పట్టిసీమ కట్టిన కొత్తలో చాలామంది చాలా రకాల కామెంట్స్ చేశారు ఏం ఉపయోగపడుతుంది అనేది. సో ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు బట్టి కూడా ప్రతి ఏడాది కూడా వర్షాలు పడడం, వరదలు రావడంతో దీని ప్రభావం కానీ లేదా దీని ఉపయోగం కానీ చాలామందికి తెలియలేదు. బట్ ఇప్పుడు అలా కాదు, సమయం వచ్చినప్పుడు బయటపడింది ఈ పట్టిసీమ యొక్క ఉపయోగం. ఎందుకంటే కేవలం ఇక్కడ మనం చూస్తుంది ఈ 7,000 క్యూసెక్ల నీరో 10,000 క్యూసెక్ల నీరో కృష్ణానదిలో కలిసే నీళ్లు కాదివి. ఇప్పుడు వరి నాట్లు వేసుకొని ఖరీఫ్ సీజన్ మొత్తం కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న ఈ రైతాంగం మొత్తానికి గొంతు తడపడానికి, అంటే రైతుల గొంతు కాదు, పంటల గొంతు తడపడానికి, మొక్కలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్న నీరు ప్రస్తుతం వెళ్తోంది. బేసిక్గా ఈ నీరు సరిపోకపోవచ్చు, కానీ పంటల్ని ఎండిపోకుండా కాపాడడానికైతే ఖచ్చితంగా ఈ నీరు సరిపోతుంది. దాదాపుగా 175 కిలోమీటర్ల మేర ఇది ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుసు కృష్ణానది దగ్గర నుంచి కృష్ణా డెల్టా రైతాంగం, ఇటు తూర్పు కృష్ణా కావచ్చు, పశ్చిమ కృష్ణా కావచ్చు, మొత్తం అందరు రైతాంగాన్ని కూడా ఇప్పుడు కాపాడుతున్న ఈ పట్టిసీమ ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఈ నీరు ఇక్కడ పట్టిసీమ నుంచి, అంటే పోలవరం నుంచి గోదావరి నీళ్ళు పట్టిసీమకు వచ్చి, పట్టిసీమ నుంచి కృష్ణానదిలోకి వెళ్ళి రైతులకు ఎలా అందుతుంది అనేది ఈ స్టోరీలో చెప్తాను. నిజంగా పట్టిసీమ గొప్పతనం ఏంటో స్టోరీ మొత్తం చూసాక మీకు అర్థమవుతుంది. పదమూడు లక్షల ఎకరాలు ఉన్న కృష్ణా డెల్టా రైతులకి ఈ నీరు కావాలంటే ప్రతి సంవత్సరం కూడా ఆ పంటలు పండాలి అంటే, ఖరీఫ్ కానీ రబీ కానీ పంటలు పండాలంటే అరౌండ్ ఒక 60 to 70 టీఎంసీ నీరు కృష్ణానది నీరు అవసరం అవుతుంది. కానీ ప్రతి ఏడాది కూడా వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి కాబట్టి ఆ నీరుని మేనేజ్ చేయగలుగుతున్నారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పూర్తిగా వర్షాలు అనేవి పూర్తిగా ఆగిపోయాయి. కృష్ణానదిలో కూడా డెడ్ స్టోరేజ్కి వాటర్ చేరుకుంది. పులిచింతల నుంచి కూడా నీళ్లు దిగువకి విడుదల కావట్లేదు. ఇప్పుడు ఉపయోగపడింది గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ఆ నీళ్లు కిందకి రావడం అనేది. సో అద్భుతమైన దృశ్యాన్ని ప్రస్తుతం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ప్రతి ఏడాది కూడా గోదావరి నీళ్ళు అన్నింటినీ కూడా, పోలవరం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా
ఇక్కడ కిందకి విడుదల చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ఏడాది అంత ఎఫెక్టివ్గా కనిపించదు. రీజన్ ఏంటంటే కృష్ణానది అప్పటికే కళకళలాడిపోతూ ఉంటుంది వరదలతో. కానీ ఇప్పుడు డెడ్ స్టోరేజ్కి కృష్ణానది చేరడంతో పట్టసీమ నీళ్లు అంటే గోదావరి జలాలు ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు కనబడుతుందంతా కూడా అంటే ఇప్పుడు మీకు చూపిస్తుందంతా కూడా గోదావరి నీళ్లు, గోదావరి సంబంధించింది, కృష్ణానది కాదు. గోదావరి జలాలు 175 కిలోమీటర్లు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్ల ముందుకు వస్తే పట్టిసీమ ప్రాజెక్టు ఉంటుంది. పట్టిసీమ పంపింగ్ స్టేషన్ ఉంటుంది. ఆ పంపింగ్ స్టేషన్ నుంచి జస్ట్ ఒక్క స్విచ్ నొక్కితే చాలు అక్కడి నుంచి కనీసం అంటే సీజన్ వైజ్గా చూసుకుంటే కనీసం ఒక 10 టీఎంసీ నుంచి 20 టీఎంసీల నీరు ప్రతి ఏడాది కూడా కృష్ణానదిలో కలుస్తూ ఉంటుంది. 175 కిలోమీటర్లు దిగువకి ఇదంతా కూడా పోలవరం కుడికాల ద్వారా పట్టిసీమ నీళ్ళు అనేవి వస్తున్నాయి. గ్రావిటీ ద్వారా అత్యంత అద్భుతంగా గ్రావిటీ ద్వారా 175 కిలోమీటర్ల దూరాన్ని ఈ వరద నీటినన్నింటినీ కూడా కృష్ణానదిలో కలిసే అద్భుతమైన దృశ్యం పవిత్ర సంగమం. ఇప్పుడు ఆ పవిత్ర సంగమం దగ్గరే నేనున్నాను. చూడొచ్చు గోదావరి నీళ్లు ఏ విధంగా కృష్ణానదిలోకి వెళ్తున్నాయో. ఇవన్నీ కూడా మనం పట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి జలాలు. మనకు అటు సైడ్ విజువల్ కనబడుతుందంతా కూడా కృష్ణానది, మొత్తం అంతా కృష్ణానదే. కృష్ణానదిలోకి ఈ మనం చూస్తున్న పట్టిసీమ నుంచి వస్తున్న ఈ గోదావరి నీళ్ళు అనేవి వెళ్తూ ఉన్నాయి. ఆ వరద నీళ్ళు అనేవి వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా కృష్ణానదికి వరద వస్తుంది. కానీ ఈ ఏడాది వరద లేదు. పులిచింతల నుంచి వాటర్ కూడా పెద్దగా ఏమీ రావట్లేదు. జస్ట్ మనకి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ ఉంటుందో వాటర్ స్టోరేజ్, ఆ స్టోరేజ్ కొంచెంగా 3000 క్యూసెక్లను 6000 క్యూసెక్లను కొంచెంగా వదులుతున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు సీఎంగా రీసెంట్గా ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభించారో పట్టిసీమ నీటిని కిందకి విడుదల చేశారో అప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 20 క్యూసెక్ల నీరు 20,000 కానీ 30,000 క్యూసెక్ల నీరు కిందకి వస్తూనే ఉంది. దీని ద్వారా ఇప్పుడు కింద ఉన్న రైతాంగం మొత్తానికి కూడా డెల్టా రైతాంగం కానీ ఇటు కేవలం కృష్ణా జిల్లా రైతాంగమే కాదు, గుంటూరు రైతాంగం అంటే ఏంటంటే మనకి 2 డెల్టాకి సంబంధించి 2 ఉంటాయి. ఒకటి తూర్పు కాలువ, 2 పశ్చిమ కాలువ. సో ఇక్కడ ఏంటంటే తూర్పు కాలువ కృష్ణా జిల్లా వైపు ఉంటుంది, పశ్చిమ కాలువ గుంటూరు వైపు ఉంటుంది. రెండింటికి కూడా 2 డెల్టాకి సంబంధించిన 13 లక్షల ఎకరాలకి కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. కనీసం వరి నాటాక కనీసం వాటికి మినిమం నీళ్లు కావాలి. ఆ మినిమం నీళ్లు ఇవ్వడానికే ఈ గోదావరి నీళ్ళు అనేవి ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి. ఎలా వెళ్తాయి ఇక్కడి నుంచి కృష్ణానదిలో కలుస్తున్నాయి, ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది. బట్ ఇవి ఎలా రైతుల పొలాల్లోకి చేరుతాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఒక అద్భుతమైన విజువల్ ఉంటుంది. ఆ విజువల్ ద్వారా మీకు కాలువల ద్వారా నేరుగా ఎలా డెల్టా రైతాంగానికి ఈ గోదావరి నీళ్లు చేరుతున్నాయో చూపిస్తాను. నాతో పట్టండి. గోదావరి నీళ్ళు పట్టిసీమ ద్వారా మనకి పవిత్ర సంగమం దగ్గర చూసాం కదా ఎట్లా కలుస్తున్నాయి అనేది. కలిసిన తర్వాత నేరుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఆ నీళ్ళన్నీ చేరుకుంటాయి. కృష్ణానది దగ్గర అంటే కృష్ణా నీళ్ళైనా గోదావరి నీళ్ళైనా కూడా ఫైనల్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్లు చేరుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడి నుంచి నీటిని డివైడ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఫ్లో ఎక్కువ ఉంటే నేరుగా గేట్లన్నీ ఎత్తేసి కిందకి దిగువకి విడుదల చేస్తూ ఉంటారు. కృష్ణా పరివాహ ప్రాంతం మొత్తం నీళ్లు వెళ్తూ ఉంటాయి. లేదు అంటే కనుక ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి. ప్రకాశం బ్యారేజీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఇక్కడ కెనాల్స్ ఉంటూ ఉంటాయి. అది ఈస్టర్న్ కెనాల్, వెస్టర్న్ కెనాల్ 2 ఉంటాయి. ఈస్టర్న్ కెనాల్ అనేది కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లాకు సంబంధించిన డెల్టా రైతాంగానికి ఉపయోగపడే నీళ్లు, తాగునీరు, సాగునీరు కూడా ఇక్కడ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి అటువైపున ఉండేది వెస్టర్న్ కెనాల్. ఆ వెస్టర్న్ కెనాల్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే డెల్టా రైతాంగాన్ని మొత్తానికి కూడా కృష్ణా డెల్టా రైతాంగం మొత్తానికి కూడా అటువైపు నీళ్ళు అనేవి వదులుతూ ఉంటారు. సో నీళ్ళు వదిలే ప్రాసెస్ ఏంటంటే మెయిన్ గేట్లు కాకుండా పక్కన కొన్ని వేరే గేట్లు అనేవి పెడుతూ ఉంటారు. ఆ గేట్లు అనేది ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది హెడ్ రెగ్యులేటర్ అనమాట. అంటే ప్రకాశం బ్యారేజ్కి ఆనుకుని ఉంటుంది హెడ్ రెగ్యులేటర్. ఈ నీళ్ళే మనం చూస్తున్నవన్నీ కూడా గోదావరి నీళ్ళే ప్రస్తుతం మనం చూస్తున్నది. ఈ గోదావరి నీటిని నేరుగా తాగునీటికి, సాగునీటికి ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం 80% ఇవి సాగునీటికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి నేరుగా ఎలా వెళ్తాయి పొలాల్లోకి అనేది నేను మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 3-4 గేట్లు ఉంటాయి. అవి రోజుకి 3000 క్యూసెక్ల, 5000, 10,000 క్యూసెక్ల పక్కన పెడితే అవసరాన్ని బట్టి కింద మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వాటర్ కనుక ఫ్లో ఎక్కువైపోతే అక్కడ గేట్లు వేస్తుంటారు. వాటర్ అవసరం కావాలనుకుంటే గేట్లని పైకెత్తుతూ ఉంటారు. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర అయితే వాటర్ ఫ్లో వదులుతున్నారు. ఈ వెళ్తున్న వాటర్ ఫ్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి
ఎలా పొలాల్లోకి వెళ్తాయని చూపించే ఒక మార్గం ఉంటుంది. ఆ వే మీకు చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది, చూద్దామండి. మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసాం కదా రెగ్యులేటర్. సో అంటే లెఫ్ట్కి, అంటే ఏదైతే మనకి ఈస్ట్ కెనాల్ ఉంది కదా, ఈస్ట్ కెనాల్లో వాటర్ అంతా కూడా పంట పొలాలకు ఎలా వెళ్తుంది చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడలో అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. ఎక్కడా కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఏ సిటీలో కూడా సిటీ మధ్యలో నుంచి 3 కాలువలు వెళ్ళవు. విజయవాడలో మాత్రం 3 కాలువలు వెళ్తుంటాయి. అది కూడా అద్భుతంగా సాగునీరు అందించే కాలువలు 3 కూడా. ఆ మూడింటిని చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. సో ప్రస్తుతం మనము ఈస్టర్న్ కెనాల్ దగ్గర ఉన్నాం. అంటే మనం మొదట్లో చూసాం కదా రెగ్యులేటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా ఇట్లా మనకి రైల్వే ట్రాక్ మీద నుంచి కిందకు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఈస్టర్న్ కెనాల్. సో ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ముందుకు వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్ కనబడుతుందో ఇక్కడ నుంచి నేరుగా బందర్ కాలువ అంటారు దీన్ని. ఇక్కడ మనం చూసాం కదా స్ట్రైట్గా వెళ్ళిపోయేదంతా కూడా బందర్ కాలువ అంటారు. సో యనమల కుదురు దాటి అట్లా ముందుకి మనకి వెళ్ళిపోతుంటుంది. అవనగడ్డ నుంచి అట్లా ముందుకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుంది బందర్ కాలువ. ఇది చాలా కొన్ని వేల ఎకరాలకి సాగునీటిని అందించేది బందర్ కాలువ. సో దీని నుంచి నేరుగా రైతాంగానికి అక్కడికి మీకు సాగునీరు అందుతుంది. ఇక్కడ మరొక కాలువ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఏలూరు కాలువ. కింద మీకు ఇక్కడ నుంచి డైవర్షన్ ఉంటుంది. ఈ డైవర్షన్ కలిగేది ఏలూరు కాలువ. ఈ డైవర్షన్ వచ్చాక కాలువ ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి మీకు విజువల్లో చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. ఒకసారి రోడ్డు దాటాక మీకు ఆ కాలువని ఎట్లా ఉందనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. సో డైవర్ట్ అయ్యాక ఇదిగోండి కింద మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈ విధంగా మనకి చూస్తున్న ఏలూరు కాలువ ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఇది కూడా దాదాపు మనకి కైకలూరు వరకు కూడా ఏలూరు కాలువ దాదాపు ఇదే విధంగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి సాగునీరు అంతా కూడా ఈ కాలువ ద్వారా విజయవాడ లోపల నుంచి ఈ కాలువ వెళ్తూ ఉంటుంది. సో ఇది ఏలూరు కాలువ. మనం స్ట్రైట్గా వెళ్తే బందర్ కాలువ, మధ్యలో కటింగ్ తీసుకుంటే ఏలూరు కాలువ వస్తుంది. సో ఇక్కడ నుంచి మరి కొంత ముందుకి, అంటే మనం ఇలా కాలువ చూసుకుంటూ వెళ్తున్నాం కదా, కాలువ చూసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఇంకొంచెం జస్ట్ ఒక 50 మీటర్స్ గ్యాప్ ఉంటుందో లేదో అక్కడి నుంచి మరొక కాలువ అనేది కటింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఆ కాలువ అనేది రైవస్ కాలువ అంటారు. సో రైవస్ కాలువ కూడా చాలా వరకు కూడా సాగునీటికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అలాగే మొత్తం ఈ అవసరాలకి సంబంధించి ముఖ్యంగా ఈ రైతాంగానికి అవసరాలకు సంబంధించినంత వరకు కూడా చాలా అద్భుతంగా ఈ కాలువలు అనేవి నిర్మాణం అనేది చేపట్టారు. అయితే ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా ఈ కాలువలు డిజైన్ చేశారు అంటే కేవలం కృష్ణా జిల్లా రైతాంగం వరి మీద ఎంత ఆధారపడుతుందో అందరికీ తెలుసు కదా. అటువంటి వరి సాగుకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ 3 డైవర్షన్లు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. కేవలం బందర్ కాలువ మాత్రమే బందర్ కాలువ మాత్రమే కృష్ణా జిల్లా రైతాంగానికి కాకుండా ఇటు రైవస్ కాలువ కానీ ఇటు ఏలూరు కాలువ కానీ చూడొచ్చు. ఇక్కడ డైవర్షన్ కొంచెం మనం ముందుకు రాగానే మరొక డైవర్షన్ కాలువ చూడండి, ఇది రైవస్ కాలువ అంటారు. సో ఇక్కడ మనం చూస్తుంది బందర్ కాలువ, సో ఇది రైవస్ కాలువ, మనం అంతకుముందు చూస్తుంది ఏలూరు కాలువ. సో ఈ విధంగా నీరంతా కూడా నేరుగా ఏదైతే సాగునీటి కోసం తాగునీటి కోసం ఇటువంటి కెనాల్స్లోకి నీళ్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చాలా అద్భుతమైన స్ట్రక్చరు విజయవాడలో ఉంది. పట్టిసీమ నుంచి 175 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలు పవిత్ర సంగమం దగ్గరికి కలిసి పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇలా కాలువల ద్వారా కృష్ణా డెల్టా రైతాంగం మొత్తానికి కూడా నీరు అందేలాగా ఉంది. సో ఈ నీరు కాలువల్లో పారుతున్న ఈ నీరు అంటే ఈ బందర్ కాలువ కానీ ఏలూరు కాలువ కానీ రైవస్ కాలువ కానీ ఈ నీరు ఎలా రైతుల పొలాల్లోకి వెళ్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ 3 కాలువల్లో బందర్ కాలువని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బందర్ కాలువలో నీళ్లు ఎలా రైతుల పొలాల్లోకి వెళ్తాయో అది కూడా చూద్దామండి. ఈ బందర్ కాలువ నుంచి పొలాల్లోకి నీళ్ళు ఎలా వెళ్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ప్రస్తుతం నేను పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నాను. సో మన పక్కన వెళ్తుంది బందర్ కాలువ. మనం అనుకున్నాం కదా బందర్ కాలువ కానీ ఏలూరు కాలువ కానీ రైవస్ కాలువ కానీ విజయవాడలో మొత్తం 3 కెనాల్స్ కూడా మొత్తం ఇలాగే సిటీ మధ్యలో నుంచి వస్తూ ఇట్లా ఓళ్ళ మధ్యలోనికి వస్తుంటే ఈ వాటర్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలో గేట్స్ ఉంటూ ఉంటాయి. అంటే కాలువకి దీనికి మధ్యలో పొలాల మధ్యలో గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ఓపెన్ చేశాక చిన్న కాలువలాగా వీళ్ళు ఒక చిన్న ఇది కట్టుకుంటారు, బోధి కాలువ అంటారు కదా, ఆ బోధి కాలువ సహాయంతో ఇట్లా పొలాలకి నీళ్ళు అనేవి వాళ్ళు పంపించుకునే మార్గాన్ని ఇక్కడ ఉన్న ఒకరు ఉన్న రైతులు చేస్తూ ఉంటారు. చూడొచ్చు మొత్తం మీద మనం చూస్తున్నవి
వరి నాట్లకి సంబంధించి ఏ విధంగా అయితే పొలాలకి నీళ్లు అందుతున్నాయో చూస్తున్నాం కదా. ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ మనం చూస్తున్న ఏదైతే పవిత్ర సంగమం ఉంది, ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎక్కడ పెనమలూరు, ఎక్కడ పొలాలకి నీళ్ళు వచ్చాయి. అసలు ఏమాత్రం కూడా అంటే ఊహించడానికి కూడా అసలు ఇట్లా సాధ్యమా అనే విధంగా ఇంత అద్భుతంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి గోదావరి నీళ్ళని పట్టిసీమ లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి మనకి ఈ మొత్తం 175 కిలోమీటర్లు దాదాపుగా గ్రావిటీ ద్వారా 175 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన గోదావరి నీళ్ళు పవిత్ర సంగమం దగ్గర కలవడం, అక్కడి నుంచి కృష్ణానది దగ్గర రావడం, అక్కడి నుంచి ఈస్ట్ కెనాల్లో కలవడం, ఈస్ట్ కెనాల్ నుంచి బందర్ కెనాల్లోకి రావడం, బందర్ కెనాల్, రైవాస్ కెనాల్, అలాగే మనకి ఏలూరు కెనాల్, ఈ 3 కెనాల్లో నుంచి వచ్చిన నీళ్లు కృష్ణా డెల్టా, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణా డెల్టా రైతాంగానికి సంబంధించిన పెనమలూరు, పామర్రు, అవనగడ్డ, గుడివాడ, ఇటు నుంచి మనము పెడన, మరోవైపు ఏలూరు, కైకలూరు, సో గన్నవరం, ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఆ నీళ్లు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. నిజంగా చాలా చాలా మొదట్లో మనం చెప్పుకున్న డైలాగ్ ఒకటి ఉంది చూసారా, మనం మొదట్లో చెప్పుకున్నాం ఏదైతే డార్లింగ్ సినిమాలో డైలాగు, బలం అనేది ప్రదర్శించేది కాదు, అవసరాన్ని బట్టి దానంతా అదే బయటకు వస్తుంది అనేది. సో పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించిన ఆ ప్రాజెక్టుకి సంబంధించి వరదలు వచ్చిన క్రమంలో దాని వాల్యూ మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే ఎల్నినో ప్రభావంతో కరువులో ఇబ్బంది పడుతున్నామో ఈ సమయంలో పట్టిసీమ నుంచి వస్తున్న కనీసం మినిమం ఎంత తక్కువ కాదన్నా ఒక 50,000 క్యూసెక్ల నీరు ఈ విధంగా పైరుకి గొంతు తడపడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ఈ పట్టిసీమ ప్రాజెక్టు కానీ పోలవరం కుడి కాలువ కానీ ఎంతో ఉపయోగం. ఎక్కడో గోదావరి నీళ్లను ఎక్కడో కృష్ణానదిలో కలిసి ఈ విధంగా రైతులకు అందజేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన ప్రాజెక్టు కింద దీన్ని భావించాలి. ఇదే విధంగా మిగిలిన ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తే కరువు ప్రాంతాల్లో కరువు సంభవిస్తున్న టైంలో ఇటువంటి పక్క నదుల నుంచి వచ్చిన నీరు ఈ విధంగా మిగతా రైతులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా పట్టిసీమ ఉపయోగం, అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన గోదావరి నీళ్ళు వస్తున్న మార్గం, ఇవన్నీ కూడా ఈ ఓవరాల్గా ఈ స్టోరీలో మీకు చూపించే ప్రయత్నం చేశాం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.